హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరప్రసాద్ తెలుగు టెక్ క్లాసెస్ ఛానల్ నుండి. ఫ్రెండ్స్, లాస్ట్ 2 ట్యుటోరియల్స్ లో మనం సి లాంగ్వేజ్ లోని సమ్ బేసిక్ ప్రోగ్రామ్స్ చూస్తూ వస్తున్నాం. అలాగే ఈ ట్యుటోరియల్ లో కూడా మరికొన్ని ముఖ్యమైన బేసిక్ ప్రోగ్రామ్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే బేసిక్ ప్రోగ్రామ్స్ ఇవి. ఫస్ట్ వన్ ఈస్ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ డిజిట్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers. And third one is C program to find out the ASCII value of a character. And the final one is C program to reverse a number. Sum of a digit. ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ కి వచ్చినట్లయితే యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది మనకు తెలిసిన విధంగా హెడర్ ఫైల్. ఈ ఇంట్ మెయిన్ నుంచి మనకు సి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక నెంబర్ అనేది యూజరే మనకి ఎంటర్ చేసే విధంగా తీసుకున్నాము. సో ఇక్కడ n సమ్ ఈక్వల్ టు 0 అండ్ m అనేది ఈ వేరియబుల్స్ అన్నిటినీ ముందు మనం డిక్లేర్ చేసుకున్నాము. మన యూజర్ ఇంటర్ఫేస్ కోసం ఏం చేస్తున్నామంటే printf enter a నెంబర్ అనే స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాము. మనం ఏదైతే యూజర్ అనేవాడు ఆ నెంబర్ ఇస్తాడో అది n వేరియబుల్ లో సేవ్ చేస్తున్నాము ఈ స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి. సో ఇక్కడ 12 అనేది నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ n వేరియబుల్ లో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ లాజిక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వైల్ n గ్రేటర్ దెన్ 0, ఈ మనం ఇచ్చే నెంబరు 0 కన్నా పెద్దది అయినప్పుడు ఈ లాజిక్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఒక నెంబర్ యొక్క డిజిట్స్ ని సమ్ చేయాలి అంటే ఈ లాజిక్ తప్పకుండా వాడాలి. ఈ లాజిక్ ప్రకారం m ఈక్వల్ టు n%10. మనం తీసుకున్న విధంగా n అనేది 12, ఈ 12% 10 అనే వాల్యూ m లో సేవ్ చేయాలి. సో ఇక్కడ 12% 10 అంటే పర్సంటేజ్ అన్నప్పుడు రిమైండర్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. సో 12% 10 అన్నప్పుడు రిమైండర్ 2 వస్తుంది. సో ఇక్కడ రిమైండర్ 2 తీసుకున్నాం. ఇక్కడ ఈ 2 అనే వాల్యూ m లో సేవ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ m. సమ్ ఈక్వల్ టు 0 అని మనం ఆల్రెడీ ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో 0 ప్లస్ m మనకు ఇక్కడ ఎంత వచ్చింది 2. సో 0 ప్లస్ 2, ఇక్కడ సమ్ ఈక్వల్ టు 2. ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చి n ఈక్వల్ టు n/10. ఇక్కడ ఏం జరుగుతుందంటే n మనం తీసుకున్న n వాల్యూ ఎంత 12. 12/10 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ డివైడెడ్ తీసుకున్నప్పుడు కోఎఫిషియంట్ తీసుకోవాలి. సో ఇక్కడ 1 వస్తుంది. సో ఇప్పుడు n వాల్యూ 1, సమ్ వాల్యూ 2, m వాల్యూ 2. నెక్స్ట్ మళ్ళీ లూప్ స్టార్టింగ్ వస్తుంది. సో ఈ n వాల్యూ అనేది 1, n గ్రేటర్ దెన్ 0 కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ లూప్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ m ఈక్వల్ టు n%10. ప్రస్తుతం అయితే మనకు n వాల్యూ 1. సో 1% 10 ఎంత? మనం పర్సంటేజ్ అన్నప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా రిమైండర్ తీసుకోవాలి. సో ఈ రిమైండర్ ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ m ఈక్వల్ టు 1. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ m. మనకు ఆల్రెడీ సమ్ ఇంతకు ముందు చేసిన స్టెప్ లో 2 గా ఉంటుంది. సో ఆ 2 ప్లస్ ఇప్పుడు వచ్చిన m, దట్ ఈస్ ఈక్వల్ టు 3. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ n ఈక్వల్ టు n/10. మనం ఇందాక చూసినట్లయితే n ఈక్వల్ టు 1 వచ్చి ఉంటుంది. సో 1/10 ఇక్కడ బై తీసుకున్నాం కనుక మనం కోఎఫిషియంట్ తీసుకోవాలి. సో ఇక్కడ 0 వస్తుంది. సో ఫైనల్ గా మనకు ఈ సమ్ అనే దాంతో 3 అనేది సేవ్ అయ్యి ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి? n ఈక్వల్ టు 0 అవుతుంది. మళ్ళీ మనం లూప్ కు వచ్చినప్పుడు n గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్ ని ఇది ఫాల్స్ గా ఉంటుంది. సో ఈ లూపింగ్ అనేది ఇక్కడతో ఆగుతుంది. సో మనకు సమ్ వాల్యూలో ఫైనల్ గా 3 ఉంటుంది. ఈ printf స్టేట్మెంట్ యూజ్ చేసి సమ్ ఈజ్ ఈక్వల్ టు %d, సమ్. ఈ %d అనేది మన ఇంటీజర్ నెంబర్ కాబట్టి %d వాడతాము. సో ఈ సమ్ వాల్యూ మనకు రిటర్న్ చేయాలి కాబట్టి ఇక్కడ సమ్ అని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను ఇక్కడ 12 తీసుకున్నా. మనకు ఇప్పుడు చూసిన ప్రాసెస్ ప్రకారం మనకు సమ్ అనేది 3 రావాలి. చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఎంటర్ ఏ నెంబర్ మనం 12 అని ఇచ్చున్నాము. సో సమ్ ఈజ్ 3. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అంటే మనం ఒక వాల్యూ ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ లోపు ఉన్న ప్రతి ఒక్క నెంబర్ ని మనం సమ్ చేసి మన రిజల్ట్ చూపెట్టాలి.
సో ఇక్కడ న్యాచురల్ నంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చినప్పటికైతే యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. అలాగే మెయిన్ నుంచి మనకు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్ n, కౌంట్, సమ్ ఈక్వల్ 0 అనే వేరియబుల్స్ మనం ముందుగా అసైన్ చేసుకుంటాం. ఇక్కడ ప్రింటర్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజర్కి అర్థమయ్యే విధంగా ఎంటర్ వాల్యూ, ఒక వాల్యూని ఎంటర్ చేయండి అని ప్రింట్ చేస్తాము. అలాగే అతను ఎంటర్ చేసిన వాల్యూని మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి n వేరియబుల్లో సేవ్ చేస్తాం. అలాగే ఇక్కడ లాజిక్ వచ్చేటప్పటికి ఫర్ లూప్ యూజ్ చేస్తాము. ఫర్ కౌంట్ ఈక్వల్ టు 1, కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, కౌంట్ ప్లస్ ప్లస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. మనం n ఎగ్జాంపుల్ ఇక్కడ 3 తీసుకున్నాను. సో 1 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. సో కండిషన్ ట్రూయే కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సమ్ ఈక్వల్ టు జనరల్ గా మనం స్టార్టింగ్ 0 తీసుకున్నాం. సో 0 ప్లస్ కౌంట్ ఎంత 1, 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1. సో ఇక్కడ సమ్ వాల్యూ ఇప్పుడు 1. తర్వాత మళ్ళీ లూప్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కౌంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కౌంట్ ప్లస్ ప్లస్ వల్ల కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కౌంట్ వాల్యూ 2. అలాగే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో కండిషన్ ట్రూయే కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు సమ్ ఎంత జనరల్ గా 1 ఉంది. సో 1 ప్లస్ 2, కౌంట్ 2 కాబట్టి 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3. సో ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ కౌంట్ అనేది ఇప్పుడు 3 గా మారుతుంది. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఈక్వల్ టు ఆపరేటర్ ఉండడం వల్ల ఈ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. సో ఇప్పుడు సమ్ ఏమవుతుంది, ఆల్రెడీ 3 ఉంది. సో 3 ప్లస్ కౌంట్ 3, 3 ప్లస్ 3 6. సో ఈ 6 అనేది సమ్ వాల్యూలో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కౌంట్ అనేది 4 అవుతుంది. కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో కౌంట్ 4 అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే కండిషన్ తప్పు అవుతుంది. సో లూప్ ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ సమ్ వాల్యూ మనకు 6 ఉంది. సో మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్, మనకు ఆ సమ్ లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి. సో సమ్ వాల్యూ ప్రింట్ చేస్తాం. ప్రోగ్రామ్ ఈజ్ టు ఫైండ్ ఏ యాస్కీ వాల్యూ ఆఫ్ ఏ క్యారెక్టర్. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పటికీ యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది హెడర్ ఫైల్. అలాగే మెయిన్ నుంచి మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ అయితే కనుక్కోవాలి అని అనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ ని ఒక వేరియబుల్ ఇస్తాము సేవ్ చేయడానికి. ఇక్కడ డేటా టైప్ క్యార్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ch అనే వేరియబుల్ ఉంది. ఇక్కడ మనకి యూజర్ కి అర్థమయ్యే విధంగా ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయండి అని చెప్పడానికి ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అనే స్టేట్మెంట్ ని మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి రాస్తాము. అలాగే ఆ రాసిన ఆ క్యారెక్టర్ అనేది మనం సేవ్ చేసుకునేదానికి స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్మాల్ g అనే క్యారెక్టర్ ఇస్తున్నాను. సో ఆ స్మాల్ g అనే క్యారెక్టర్ జనరల్ గా మనం యాస్కీ వాల్యూస్ కి వస్తే స్మాల్ a నుంచి స్మాల్ z వరకు 97 to 122, అంటే స్మాల్ a వచ్చి 97, స్మాల్ b వచ్చి 98, అలాగే 99 స్మాల్ c అలా ఉంటుంది. అలాగే క్యాపిటల్ లెటర్స్ లో క్యాపిటల్ A వచ్చి 65, క్యాపిటల్ B వచ్చి 66, క్యాపిటల్ C వచ్చి 67 ఇలా యాస్కీ కోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను G ఇస్తున్నాను. సో G అంటే మనకు జనరల్ గా 103 అనే యాస్కీ కోడ్ రావాలి. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనకు ఆ యాస్కీ వాల్యూని మనం ప్రింట్ చేస్తాం. యాస్కీ వాల్యూ ఆఫ్ ఎ క్యారెక్టర్ C ఈజ్. ఇక్కడ మనం ఎంటర్ చేసింది క్యారెక్టర్. మనము యాస్కీ వాల్యూ కావాలంటే ఇంటీజర్ అంటే %d కనుక ఇక్కడ ఇచ్చినట్లయితే మనకు యాజ్ యూజువల్ గా మనకు యాస్కీ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ G ఇచ్చున్నాను, ఇన్పుట్ G. సో ఇక్కడ G ఇచ్చినప్పుడు మనం రన్ చేస్తే మనకు యాస్కీ వాల్యూ 103 ప్రింట్ అవ్వాలి. సో ఎంటర్ ఏ క్యారెక్టర్ మనం G ఇచ్చాము. అలాగే యాస్కీ వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ G ఈజ్ 103. అలాగే ఇక్కడ G కాకుండా V ఇస్తాం, క్యాపిటల్ V. క్యాపిటల్ V ఇచ్చినప్పుడు మనకు 86 అనే యాస్కీ వాల్యూ రావాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ ఏ క్యారెక్టర్ మనం క్యాపిటల్ V ఇచ్చున్నాము. సో యాస్కీ వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ V ఈజ్ 86. సో నెక్స్ట్ ద ఫైనల్ కోడ్ ఈస్ how to reverse a number by using C program.
ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ ని ఉన్న డిజిట్స్ అనేటివి మనకు రివర్స్ లో ప్రింట్ చేయాలి. ఇక్కడ ప్రోగ్రామ్ కి వచ్చినట్లయితే యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, అలాగే మెయిన్ అనేది మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ పాయింట్, ఇంటీజర్ n రివర్స్ ఈక్వల్ టు 0 rem ఇవన్నీ వేరియబుల్స్ మనకి ఈ ప్రోగ్రామ్ లో యూజ్ చేసే వేరియబుల్స్. ఇక్కడ ప్రింటర్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఎంటర్ ఏ నెంబర్ అనే స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తాము. సో యూజర్ ఆ నెంబర్ ని ప్రింట్ చేస్తాడు. ఆ నెంబర్ ప్రింట్ చేసిన నెంబర్ మన స్కానర్ స్టేట్మెంట్ యూజ్ చేసి n అనే వేరియబుల్ లో సేవ్ చేస్తాం. ఇక్కడ లాజిక్ వచ్చినట్లయితే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ n నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 అన్న కండిషన్ తప్ప ఇంక ఏ కండిషన్ అయినా సరే మనకు వాల్యూ అనేది రివర్స్ చేయాలి అని చెప్తుంది. ఇక్కడ ఏ వాల్యూ 0 తప్ప ఇంక ఏ ఇచ్చినా కూడా ఈ వైల్ లూప్ లో ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n వాల్యూ నేను 321 తీసుకున్నా. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చి n%10 అన్న వాల్యూ ఏదైతే వస్తుందో అది rem అనే దాంతో మనం సేవ్ చేయాలి. సో n అనేది 321. సో 321%10 ఎంత 1 వస్తుంది. ఎలా అంటే 321 10 తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఏదైతే వస్తుందో అది 1. ఆ 1 అనేది మనకు రెమ్ అనే వేరియబుల్ లో మనం సేవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రెమ్. ఇక్కడ ఆల్రెడీ రివర్స్ మనం 0 తీసుకున్నాం ఇనిషియల్ గా. సో 0 ఇంటూ 10 ఎంత 0 ప్లస్ రెమ్ అంటే 1. సో 0 ప్లస్ 1 అంటే రివర్స్ అన్న వేరియబుల్ లో మనకు 1 అనేది ఇప్పుడు సేవ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి n ఈక్వల్ టు n/10. మనకు n ఎంత జనరల్ గా ఫస్ట్ తీసుకున్నది 321. సో 321/10 ఎంత 320/10 32. సో జనరల్ గా 32 తీసుకున్నాం రౌండ్ ఫిగర్. సో n ఈక్వల్ టు 32. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు n ఈక్వల్ టు 32 ఉంది, రివర్స్ అనే వేరియబుల్ లో 1 ఉంది, రెమ్ అనే దాంతో 1 ఉంది. సో ఈ n ఈక్వల్ టు 32 అంటే నాట్ ఈక్వల్ టు 0 కండిషనే. సో మళ్ళీ ఈ కండిషన్ ఇక్కడ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ జరుగుతుంది. సో ఇప్పుడు రెమ్ ఈక్వల్ టు 1 ఉంది. ఇక్కడ n ఈక్వల్ టు 32 కాబట్టి 32%10. 32ని 10 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ మనకు 2 వస్తుంది. సో రిమైండర్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. అలాగే రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రెమ్. ఇక్కడ ఆల్రెడీ మనకు రివర్స్ 1 ఉంది. సో 1 ఇంటూ 10 ఎంత 10 ప్లస్ రిమైండర్ ఎంత మనకు ఇక్కడ 2. సో 10 ప్లస్ 2 12. ఈ 12 అనేది రివర్స్ అనే వేరియబుల్ లో సేవ్ అవుతుంది. ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే n ఈక్వల్ టు n/10. ఇక్కడ ఆల్రెడీ మనకి n ఏముంది 32. సో 32/10 ఎంత 30/10 3. సో అప్రాక్సిమేట్ గా 3 అనే వేసుకుంటాం. n ఈక్వల్ టు 3. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి n నాట్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ కూడా ట్రూవే. సో నెక్స్ట్ ఏం చేస్తాము రిమైండర్ ఏం చేస్తాం ఇప్పుడు n ఈక్వల్ టు 3 ఉంది. సో 3ని 10 తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ ఏం వస్తుంది జనరల్ గా 3 అనేది చిన్న నెంబర్ కాబట్టి రిమైండర్ మనకు అదే 3 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రిమైండర్ 3 ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇప్పుడు ఏం చేస్తాము మనకు రివర్స్ ఆల్రెడీ 12 ఉంది. సో 12 ఇంటూ 10 ప్లస్ రిమైండర్. 12 ఇంటూ 10 ఎంత 120 ప్లస్ రిమైండర్ ఇక్కడ 3. సో 123. ఇక్కడ నెక్స్ట్ ఏంటి n ఈక్వల్ టు n/10. ఇక్కడ జనరల్ గా n ఈక్వల్ టు 3 ఉంది మనకు. సో 3 ఈక్వల్ టు 3/10 బై చేసినప్పుడు జనరల్ గా 0 వస్తుంది. సో 0. ఇక్కడ కండిషన్ ఏంటి n నాట్ ఈక్వల్ 0 అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ n ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో లూప్ ఎగ్జిట్ అవుతుంది. సో మనకు ఫైనల్ గా రివర్స్ అనే వేరియబుల్ లో 123 అనే వాల్యూ సేవ్ అయి ఉంది. సో మనం ప్రింటఫ్ అని స్టేట్మెంట్ యూజ్ చేసి రివర్స్ నెంబర్ ఈజ్ %d, రివర్స్ లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్పుట్ అనేది n ఈక్వల్ టు 321 తీసుకున్నాను. సో చూసినట్లయితే ఇక్కడ 321 తీసుకున్నా. ఇక్కడ మనకు అవుట్పుట్ 123 రావాలి. సో అవుట్పుట్ ఈజ్ 123. అలాగే ఇన్పుట్ అనేది 9988. ఇప్పుడు మనకు
అవుట్పుట్ అనేది 8899 రావాలి. సో ఎంటర్ ఏ నెంబర్ 9988 అండ్ రివర్స్ నెంబర్ 8899. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.